మన మీద ప్రకాశిస్తున్నప్పుడు మనకి రక్షణ వస్తుందంట. మరి ఆ ముఖకాంతి, దేవుని యొక్క ముఖకాంతి పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు, మరి ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశిస్తున్నట్లుగా మన దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 80వ కీర్తనలో ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలో 80వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉందండి. ఎవరైనా చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. 7వ వచనం. సైన్యములకు అధిపతి యొక్క దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. 19వ వచనం. యెహోవా, సైన్యములకు అధిపతి యొక్క దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. 3 చోట్ల కూడా ఇదే మాట మరి ఉంది. ఎంత ప్రాముఖ్యం లేకపోతే ఈ మాటను మరి ఆసాపు కీర్తన అండి, 80వ కీర్తన. ఈ కీర్తనలో ఈ మాట తెలియజేస్తున్నాడు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపజేయమన్నాడు. చెరలో నుండి మమ్మల్ని తప్పించమనేసి అంటున్నాడు. మేము రక్షణ నొందినట్లు అని అంటున్నాడు. మరి దేవుడు, మరి మేము అంటే ఒక సమూహము, అంటే ఇశ్రాయేలు ప్రజలు మరి రక్షణ పొందినట్లు మరి దేవుణ్ణి ఏమై కోరుకుంటున్నారంటే నీ ముఖకాంతిని ప్రకాశింపచేయమనేసి మరి వీళ్ళు ఇక్కడ కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ముఖకాంతిలో రక్షణ ఉందన్నట్లుగా తెలియజేస్తాను. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక సమూహముగా కూడి ఉంటున్నప్పుడు వారు చెప్తున్న మాట ఏంటంటే మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయమనేసి అనంత దేవుడు ఒక సమూహముగా ఉన్న వారి మీద ఆయన యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేస్తాడు. అంతేకాకుండా ఒక వ్యక్తిగతంగా మరి ఉంటున్నప్పుడు కూడా మరి ఆయన యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేస్తున్నట్లుగా ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉంటున్నాము. ఒక వ్యక్తి సమూహముగా ఉన్నప్పుడే ఆయన ముఖకాంతిని ప్రకాశింప చేయడమే కాకోకుండా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేసే దేవుడు. 31:16 వచనంలో చూద్దాం. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు దావీదు కీర్తనలో, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షింపమనేసి ఇక్కడ చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, మనం రక్షణ పొంది ఉన్నాం. పాప పశ్చాత్తాపం పొంది మరి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మరి చాలా సమయాల్లో మనం తప్పిపోయే పరిస్థితుల్లో మనం ఉంటాం కనుక ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు లేక ఈ యొక్క దావీదు మరి దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారంటే మీ రక్షణని మేము పొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింప చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే పొంది ఉన్నటువంటి రక్షణను మనము పోగొట్టుకోకుండా అంతం వరకు కూడా రక్షణని మనం కాపాడుకునేలాగా మరి దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఆయన ముఖపు కాంతి ప్రకాశింప చేయమన్నట్టుగా దేవుణ్ణి కోరుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇంకో మాట చూస్తాం. మత్తయి సువార్త 24లో అంతం వరకు రక్షణను కాపాడుకుంటాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, మరి అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. చూడండి, ఇది రక్షణ. మనం అనుకుంటాము మనము రక్షణ పొంది ఉన్నాము, బాప్తిసం తీసుకున్నాం, మనం మరి దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాము, రక్షణ పొందేశాం కదా, ఇంకా ఇది చాలు అనుకుని చాలా మంది మరి దానితోటే సరిపెట్టుకునే వారు చాలా మంది ఉంటున్నారు. కానీ ఇచ్చిన రక్షణనే అంతం వరకు కూడా సహించుకోవాలంట. సహించిన వాడెవడు వాడే రక్షింపబడిన వాడంట. రక్షింపబడిన తర్వాత చూస్తున్నాం మనం, కొంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఒక వారంలో బాప్తిసం తీసుకుని రక్షింపబడి పశ్చాత్తాప పొంది మరి యేసు ప్రభువు వారిని సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత
మరి రెండో ఆదివారం నుంచి మరి దేవుని సన్నిధికి రానటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది రక్షణ అండి? ఇది రక్షణ కాదు. రక్షింపబడిన వాడు మరి క్రమక్రమంగా దేవుని సన్నిధికి వస్తూ మరి ఆత్మీయంగా ఎదుగుదల మరి వానిలో ఉండాలి. అంతేకాకుండా అంతవరకు కూడా సహించాలనేసి వాడే నిజమైనటువంటి రక్షణ అనేసి ఉంది దేవుని యొక్క. అందుకనే మరి దావీదు కోరుకుంటున్నాడు, నీ సేవకుల మీద నీ ముఖ కాంతిని ప్రకాశింప చేస్తూ ఉండమంటున్నాడు. అంటే ముఖ కాంతి మీద ఆ యొక్క కాంతి ప్రకాశిస్తుందంటే రక్షణ అతని మీద ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా చెరలో నుంచి మమ్మల్ని రక్షించి ప్రభువా అని వాళ్ళు కూడా ఇక్కడ మరి చెప్పడం మనం చూస్తున్నాం. రక్షణ నందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింప చేయమని 80వ కీర్తనలో 3 సార్లు ఆ మాటల్ని రిపీట్ చేయడం మనం చూస్తున్నాం. రక్షణ అనగా మనకి భౌతికమైనటువంటి రక్షణ ఒకటి ఉన్నదండి, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ మనకి ఉంటుంది. రక్షణ అంటే మరి ఆ కమలా పండుని తీసుకుందాం. ఆ కమలా పండు బయటంతా కూడా మరి లోపల ఉన్న తొనలకి రక్షణగా బయట ఉన్నటువంటి ఆ తొక్క ఉంటుంది అనమాట. ఆ పండుకి ఏ విధంగా అయితే మరి ఆ కమలా పండుగ తొక్క రక్షణగా ఉంటుందో, లేక ఒక భూమికి పునాది ఏ విధంగా రక్షణగా ఉంటుందో ఆ విధంగా మన భౌతికమైనటువంటి శరీరం మరి ఆత్మీయమైనటువంటి జీవితానికి రక్షణగా ఉండవలసిందిగా మనం చూస్తున్నాం. భౌతికమైనటువంటి రక్షణ, ఆత్మీయమైనటువంటి రక్షణ. ఆత్మ నరకానికి వెళ్ళిపోకోకుండా శరీరముతో మనం ఏ విధమైనటువంటి చెడ్డ పనులు చేయకోకుండా అంతవరకు కూడా మరి యొక్క రక్షణను మనం కాపాడుకోవాలి. ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశిస్తూ ఉంటే మనకు రక్షణ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి 90వ కీర్తనలో ఒక మాట చూద్దాం. మన ముఖకాంతిలోనంట ఏం చేస్తున్నాం అంటే రహస్య పాపాలు దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ రహస్య పాపాలు దేవుని యొక్క ముఖకాంతిలో అవి కనపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములకు నీవు నీ ఎదుట నించుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ చూసారు కదండి. ఇక్కడ 90వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు చూస్తున్నావు కదండి. పాపాల గురించి మనం చూస్తూ ఉంటే మనకి చాలా మరి పైన కనిపించే పాపాలు. ఒక వ్యక్తి రక్షణ పొందే టైంలో, బాప్తిసం తీసుకునే టైంలో, లేక సాక్ష్యాలు చెప్పే సమయంలో మనం ఏం చేస్తామండి, మనం చేసిన పాపాలనే మనం ఒప్పుకుంటాం. అక్కడ నేను ఫలానా పాపం చేశానని మరి ఒప్పుకొని మరి రక్షణ పొంది దాన్ని బాప్తిసం తీసుకుంటాం మనం. ఈ పాపాలు మనం కనిపించే పాపాలు మరి ఏంటంటే మరి జోదము, హత్యలు, త్రాగుడు, మరి విగ్రహారాధన, జారత్వము, ఇలాంటి పాపాలన్నిటి కూడా అవి మనకు కనపడతానే ఉంటాయి. మన దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందిన తర్వాత ఆ పాపాలని మనం ఒప్పుకుంటూ ఉంటాం. ఈ విధమైనటువంటి పాపాలని నేను చేసేవాడినండి, మరి ఎంతో దేవునికి వ్యతిరేకంగా నేను జీవించేవాడినండి అనేసి మరి చెప్పి బాప్తిసం తీసుకుని రక్షణ పొందడం మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 90వ కీర్తనలో ఆయన యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపాలు మరి కనబడుతూ ఉంటున్నాయంట. మరి చూస్తున్నాం కదండి, చాలా మంది పైకి కనిపించిన పాపాలు అయితే క్రైస్తవులైనటువంటి వారి అన్యులు కాదు, మరి క్రైస్తవులైనటువంటి వారి ఆ పాపాలన్నిటిని కూడా ఒప్పుకుంటూ ఉంటారు. కానీ రహస్యంగా కొన్ని పాపాలని ఇంకా వారి హృదయంలో వారు అట్టే పెట్టుకుని ఉంచుకుంటూ ఉంటారు అన్నమాట. అది సంపూర్ణమైనటువంటి రక్షణ కాదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం చేసే పనుల్లో, మనం చేసే క్రియల్లో దేవుడు ఏం మాట్లాడుతూ ఉంటాడంటే మన మనసాక్షితోటి ఈ చేసే పని మంచిది కాదు, ఇది పాపపయుక్తమైనటువంటి ఈ పని నువ్వు చేస్తున్నావు అనేసి మనల్ని హెచ్చరించినప్పటికీ కూడా మరి ఎందుకంటే ఇవి కనపడవు గనక బయటికి, ఇది రహస్యంగా చేసే పాపం గనక ఈ రహస్యమైన పాపాలు మనం మరి క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా జీవిస్తూ ఆ పాపాలను కూడా మనం కొనసాగిస్తూ ఉంటాం. లేవండి, చాలా పాపాలు ఇప్పటికే మన అంతరంగంలో ఆ పాపాలను మనం దాచిపెడతా ఉంటాము.
మరి ఆ పాపాలను చేస్తూ ఉంటాము. మరి ఎవరు చూడలేదు కదా, ఇవి బయటకు కనపడలేదు కదా అన్నట్టుగా మనం ఆ పాపాలను మనం చేస్తూ ఉంటాం. మరి మనుషులు చూసే పాపాలే కాకోకుండా మరి అంతరంగంలో మనం చేసే పాపాలు, మనుషులకు కనపడినటువంటి పాపాలు, ఆ పాపాలు ఏంటంటే మరి రహస్యమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటున్నాం. అయితే మనకైతే ఇవి కనపడకపోవచ్చేమో కానీ మరి దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఆ పాపాలు దేవునికి చాలా క్లియర్గా కనపడుతున్నాయంట. అది నువ్వు తెలుసుకున్నట్లయితే ఇది చాలా మంచిది. ఈ దినాన్ని మరి ఇంతవరకు కూడా మనం మరి బాహ్యమైనటువంటి పాపాలను మనం విడిచిపెట్టి మరి ప్రభు బలలో మన పాలు పంపులు పొందుతూ మరి క్రైస్తవురాలుగా మన ఈ లోకంలో మనం తిరుగుతూ ఉంటాం. మరి దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము, పాటలు పాడుతూ ఉంటాము, ప్రార్థనలు చేస్తాం, వాక్యాలు చదువుతాం, వాక్యాల్ని చెప్తూ ఉంటాము, మరి అన్ని చేస్తాం. ఇవన్నీ చేయడం మంచిదే, దేవునికి ఇష్టమైన పనులు ఇవన్నీ కూడా. దీన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కూడా. మరి కానీ ఇంకా మీ హృదయంలో దాచబడినటువంటి రహస్యమైనటువంటి పాపాలు ఉన్నాయనేసి మరి కీర్తనకారం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ రహస్యమైన పాపాలు ఎలాగ కనపడుతున్నాయంటే ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆ కాంతిలో మన లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఆ పాపాలు చాలా క్లియర్గా బయటికి కనపడుతున్నట్లుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనపడుతూ ఉంటున్నాయి. అతిక్రమాలను మనం ఇంకా కొన్ని దాచిపెడుతూనే ఉంటాం. కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరాన్ని పొందుతాడనేసి కీర్తనకారుడు ఈ యొక్క మాటలు చెప్తానున్నాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేద్దామంటే ఈ అతిక్రమాలని, పాపాలని, దోషాలని మన హృదయంలో దాచుకుంటూ ఇంకా కొన్ని పాపాలు మరి రహస్యమైనటువంటి పాపాలు మనం చేస్తూ వెళ్తూ ఉంటాం. ఈ పాపాలు చూడటం లేదు కదా ఎవరు, ఈ పాపాలు ఎవరికి కనపడటం లేదు కదా అని నువ్వు అనుకుంటావు, కానీ అది దేవునికి కనపడతా ఉంటాయి కనుక మరి ఈ యొక్క పాపాలను మనం చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఆత్మీయంగా మనం దీవించబడం, ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడం. ఈ రోజుల్లో ఈ లోకంలో మనం అనుకుంటా ఉంటాం, చాలా మంది హైందవులైన ప్రజలు, అన్యజనులైనటువంటి ప్రజలు మరి వారు ఆశీర్వదించబడడం మనం చూస్తూ ఉంటాం. మనం అనుకుంటా ఉంటాం, ఏంటి మనం ఎంతగా భక్తి చేస్తున్నాం, మన దేవుణ్ణి పూజిస్తున్నాం, ఎంతగా చేస్తున్నాం కూడా మరి మనకైతే ఆశీర్వాదాలు కనపడతలేదు, కానీ హైందవులైన ప్రజలు, అన్యులైనటువంటి ప్రజలు మరి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మరి అందరికీ కూడా ఈ లోకంలో పుట్టించిన ప్రతి జీవకోటి ప్రాణి అంతటికి కూడా మరి దేవుడు ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్న దేవుడు. మరి మా అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. మరి వారికి మనకి తేడా ఏంటంటే మన పాపాలను మనం దాచుకుంటున్నాము, మనం వాటిని ఒప్పుకుంటా లేదు కనుక మనం ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడడం లేదు. దేవుని యొక్క దీవెనలు మన మీద రావడం లేదనేసి దీన్ని బట్టి తెలియజేస్తున్నాం. లోకములో హైందవులు, అన్యజనులు ఆశీర్వదించబడుతున్నట్టుగా మనము ఆశీర్వదించబడడం లేదని మరి వాపోకోకుండా మరి దేవుల్లో జీవించాలనేసి మనం తెలియజేస్తున్నాం. మరలా చెప్తున్నాను, ఈరోజు ఈ మాట రహస్యమైనటువంటి పాపాలే ఇంకా మనలో ఉన్నవి. అవి మనకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు. మరి దేవుని యొక్క ముఖకాంతులు అవి కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి క్రైస్తవులైన వారు ఆత్మీయంగా దీవించబడాలంటే రహస్యమైనటువంటి పాపాలని ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని ప్రతి నిత్యము కూడా మరి దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకోవాలి. రక్షణ పొందిన తర్వాత నేను రక్షణ పొందేశాననేసి మరి వదిలేయడం కాకపోకుండా మన రక్షణ కాపాడుకుంటూ కూడా మనం జీవించాలన్నట్లుగా మనం తెలుస్తుంది. ఎందుకంటే మనం చేసే పాపాలు ఆయన ముఖకాంతిలో మరి దవి రహస్యమైన పాపాలు మనకు కనపడుతూ ఉంటాయి. మరి ఆది కాండము మరి దేవుడు యాకోబుని మరి ఏ విధంగా మరి ఆశీర్వదించాడో కూడా మనం చూస్తున్నాం. అదే వద్దులండి, ఆ యొక్క సందర్భం తర్వాత చూద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి ఈ విధంగా ఉంటున్నాయి. ఎవరైతే మరి రహస్యమైనటువంటి పాపాలు ఒప్పుకుంటున్నారో వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా
ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి ఎవరైతే దాచిపెడుతున్నారో రహస్య పాపాల వారిని దేవుడు ఏ విధంగా మరి శిక్షను వేస్తున్నాడో కూడా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1-2 విషయాలు మనం చూద్దాము. యోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 24వ అధ్యాయం. యోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో మరి రహస్యంగా దాచిపెట్టిన విషయాల్ని దేవుడు ఏ విధంగా వారికి వారి కుటుంబానికి మరి ఏ విధమైనటువంటి శాపాన్ని తీసుకొచ్చాడో, ఏ విధంగా కుటుంబాన్ని నాశనం చేశాడో మరి యోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మరి యోషువ 7:24 చూడండి. వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆరోగ్యలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ, నువ్వు వేల మమ్మల్ని బాధపరిచినవి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలీయులందరూ అనే రాళ్లతో చావబుట్టిరి. వారు రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా చేసి. చూడండి, 18 వరకు కూడా ఉన్నారు. ఇక్కడ ఆకాను అనే వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. మరి చేసిన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా మరి ఈయన దాచిపెట్టి ఉంచాడంట. మరి ఏం చేశాడంటే దానివల్ల మరి ఇశ్రాయేలు అందరూ కూడా యెహోషువ మరి ఆ యుద్ధంలో మరి విజయాన్ని పొందలేక ఉన్నారనమాట. ఈ 6వ అధ్యాయం అంతా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే మరి ఇశ్రాయేలీలు మరి చాలా భయం చేత మరి ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిననేసి మరి ఇశ్రాయేలు ప్రజల భయము వారికి ఎరుకో జనులకి ఉందండి. ఆ ఎరుకో పట్టణాన్ని జయించుకుని మరి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏ వస్తువులు కూడా మీరు తీసుకురావద్దనేసి దేవుడు ఖండితమైనటువంటి ఆజ్ఞని ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. అది ఎందుకంటే ఎరుకో పట్టణము శపింపబడిన పట్టణము, దానిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా శపితమైనటువంటి వస్తువులు కనుక మీరు దాన్ని ఏ వస్తువుని కూడా మరి దానిని మీరు ఆశించవద్దు, దాన్ని తేవద్దు అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంలో మరి యోధా గోత్రంలో ఎవరండి ఈయన ఆకాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి 7వ అధ్యాయంలో అతని గురించి చెప్తా ఉంటాడు. యోధా గోత్రంలో జరహు మునుమనుడిని జప్తి మనుమడును కర్మే కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని వచ్చి ఉన్నాడు అంటండి. చూడండి, శపితము చేయబడిన దాంట్లో నుంచి యుద్ధము చేసిన తర్వాత మరి ఏ విధమైనటువంటి ఆ వస్తువులు తీసుకురావద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా మరి దాన్ని తీసుకుని రావడం వల్ల వాళ్ళకి ఏ నష్టం జరిగిందంటే తర్వాత వాళ్ళు ఒక చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణం, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇదే యెహోషువ 7వ అధ్యాయంలో మరి కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటుంటే మరి ఆ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. చిన్న పట్టణం ఎరుకో పట్టణాన్ని మరి వారు జయించారు. మరి జయించి మరి అందులో నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది మరి దాంట్లో శబ్దమైన వస్తువులు తీసుకుని రావడం వల్ల మరి తర్వాత వారు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఆ హాయి పట్టణం మీద యుద్ధంలో మరి ఇశ్రాయేలీయులు మరి ఓడిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. మరి దాన్ని చాలా తక్కువగా హాయి పట్టణం చిన్న పట్టణమే కనుక దాన్ని చాలా తక్కువగా వారు అంచనా వేశారు. వారు యెహోషువ ఏం చేశాడంట, వేగుల వారిని అక్కడికి పంపించి మరి హాయి పట్టణం చూసిరమ్మని పంపించినప్పుడు వారు ఏమంటున్నారంటే అది చాలా చిన్న పట్టణము, మరి అది దాని మీదకి మనం 2000-3000 మంది వ్యక్తులు వెళ్ళి మరి దాన్ని ఈజీగా జయించి రావచ్చు, లక్షల కొలది అక్కడికి మనం వెళ్ళవలసిన అవసరం లేదని మరి యెహోషువ వాడు రాంగ్ మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆ 2000-3000 మందితో హాయి పట్టణం మీదకి మరి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క వచనంలో. మరి ఎందుకు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో మనకు తెలుసు. దాచబడిన మరి ఆ యొక్క శబ్దమైనటువంటి వస్తువులు
మరి దాచి తర్వాత వారు హాయి పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత ఆ చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణం మీద మరి ఇశ్రాయేలు జయము పొందలేకపోయారు. అంతేకాకుండా హాయి పట్టణమైన అమోరీలు వారు 36 మందిని, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 36 మందిని చంపారు. వాళ్ళు మరి తరుముకెళ్ళినట్లుగా మరి ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎరుకో పట్టణం మీద జయం కలిగింది, కానీ మరి సభ్యమైనటువంటి వస్తువులు వారు తీసుకురావడం వల్ల చిన్న పట్టణమైన హాయి పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలకు జయము కలగలేదు కదా. మరి వారిలో 36 మంది చనిపోవడం, శబారీము వరకు వారిని తరిమారు అన్నట్లుగా ఎవరో అమోరీలైనటువంటి హాయి పట్టణస్తులు వారిని తరుముకుని తీసుకుని వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి. ఏంటి ఇంతకీ వీళ్ళు చేసిన పాపం అంటే, మరి ఇశ్రాయేలు ప్రజలలో యోధా మరి గోత్రములో మరి యోధా యొక్క కుమారుడు అనుకోండి అతను జరహు, మరి తామారుకు పుట్టిన కుమారుడు జరహు, మరి మునుమనుడు జబ్ది మనుమనుడు. అంటే ఈ యొక్క ఆకాను యొక్క వంశం ఇక్కడ చెప్తా ఉన్నాను. ఆ ఆకాను ఏం చేశాడంటే సపితమైన దానిలో కొంత తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. మరి దీన్ని దేవుడు చూశాడండి. ఏ పని అయితే చెయ్యొద్దని దేవుడు ఖండితంగా ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ యొక్క పనిని కనుక చేసినట్లయితే ఏ విధంగా మరి ఆ యొక్క కుటుంబము మరి నాశనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ ఆకాను ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆకాను ఏం చేశాడంటే మరి ఆ ఎరుకో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మరి వస్తువుల్ని ఆశించి అతను అక్కడికి మరి ఇశ్రాయేలు ఉన్నటువంటి ఆ డేరాలో వారు దాచుకున్నట్లుగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఏం తీసుకున్నాడో మనం చూద్దాం. 21వ వచనంలో మరి 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నాం. మంచి శీలాలు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుంది. అందులో నా డేరా మధ్య అది భూమిలో దాచబడేది. ఆ వెండి దానికి ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకున్నాడు. చూసారండి, మరి ఆకాన్ అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్లో యోధా వంశంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆకాన్ ఏం చేశాడంటే ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి మరి దోపుడు సొమ్ము ఒక మంచి సేనారు పై వస్త్రం తీసుకున్నాడంట. 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారును మరి అతను తీసుకొని వాటిని చూశాడంట, వాటిని ఆశించాడంట. మరి తర్వాత ఏం చేశాడంటే వాటిని దాచిపెట్టాడంట. మనం కూడా అలాగే చేస్తాం కదండి. కొన్ని విషయాల్లో మరి చూసిన దాన్ని మనం ఆశిస్తాము, ఆ ఆశించిన దాన్ని దాచిపెడతాము. ఆకాను ఈ విధంగానే ఇక్కడ చేశాడంటండి. మరి దాన్ని ఆ విధంగా చేయడం వల్ల మరి ఆయన శాపాన్ని నెత్తి మీద తెచ్చుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దానివల్ల ఏం చేశారంటే మరి యెహోవా దేవుడు ఎంతగానో కోపించాడంట. మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి ఒక ఆకాను చేసిన పాపం వలన మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి జయాన్ని ఇవ్వకుండా అయిపోయిందండి. చిన్న పట్టణం అయినటువంటి ఆయు పట్టణాన్ని వారు గెలవలేకపోయారు. ఎందుకంటే పాపము వారిలో ఉంది కనుక. దేవుడు తండ్రి అయిన దేవుడు మరి ఆయన యొక్క ముఖ కాంతి మరి మనుషుల మీద ప్రకాశించినప్పుడు ఆకాను అనుకున్నాడు, మరి నేను చేసిన ఈ పని ఎవరు చూడలేదు మరి అనేసి దాన్ని ఆశించి దాన్ని దాచిపెట్టాడంటే. ఇశ్రాయేలు ప్రజలు చూడలేదు, లేకపోతే యెహోషువ దాన్ని చూడలేదని అనుకున్నాడు. కానీ మరి దేవుడైన తండ్రి అయిన దేవుడు పైనుండి చూస్తూ ఉంటున్నాడు. మనం కూడా మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ దేన్నైనా ఆశించినట్లయితే, ఆశించకూడని దానిని మనం ఆశించినట్లయితే దాన్ని దాచిపెట్టుకుంటే గనక అది మరి తెలియదని అనుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుడు దాన్ని చాలా క్లియర్గా ఆయన ముఖ కాంతిలో నువ్వు చేసిన పాపాన్ని దేవుడికి కనపడుతూ ఉంటుంది. దేవుడు నువ్వు దాచిపెట్టిన విషయాన్ని
మరి దేవుడికి నీ అంతరంగంలో అది చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన యొక్క ముఖ కాంతి ప్రకాశిస్తూ మన మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆకాన్ని ఇక్కడ పట్టుకున్నారు. ఏం చేశారంటే ఒక్క ఆకాను వలన ఆ బంగారు వస్త్రాలు, ఆ బంగారు మరి కమ్మిని, ఆ వస్త్రాన్ని ఆకాను కుమారులని ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా మరి యెహోషువ దేవుని దగ్గర మరి విజ్ఞాపన చేసి మరి వాళ్ళకి ఏం చేశాడన్న విషయం ఇక్కడ చూస్తున్నాం. ఇందా చదువుకున్నాం కదండి 24వ వచనంలో, గాడిదలను, ఎద్దులను, మందలను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారంటండి. ఆకోరు లోయ అంటేనే బాధపరచు అనేసి అర్థం వస్తుంది. అటువంటి బాధపరచు ఆ లోయ దగ్గరికి దాని దగ్గరికి తీసుకొని వచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఈ యొక్క ఆకారుని ఏం చేశారంటండి రాళ్లతో చావు కొట్టారనేసి 25వ వచనంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూసారండి ఎంత భయంకరమైనటువంటి విషయము మనం చూస్తున్నాం. మరి ఆకాను చేసిన పాపాన్ని బట్టి, మరి ఆకాను చేసిన మరి ఆ యొక్క వస్తువులు ఆశించిన దాన్ని బట్టి ఆయన డేరా మధ్యలో భూమిలో దాచబడి ఉన్నాయనేసి ఈ విధంగా దాచబడిన దాని పరిస్థితులను బట్టి వారు ఏం చేశారంట, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇశ్రాయేలు మరి ఈ యొక్క ఆకానుని వారి కుటుంబాన్ని మరి ఆ యొక్క ఆకోరు లోయ దగ్గరికి తీసుకుని వచ్చి మరి ఏం చేశారంటే రాళ్లతో వాళ్ళని చావగొట్టారంట. రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత వారిని కాల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఆ రాళ్ల చేత కాల్చిన తర్వాత వారి మీద రాళ్లను పెద్ద గొప్పగా వేశారన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. చూసారండి ఎంత భయంకరమైనటువంటి మరి ఈ పరిస్థితి ఆకాను తెచ్చుకున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఆయన ఏం చేశాడండి, ఆ వస్తువును చూశాడు, ఆ వస్తువును ఆశించాడు, ఆ వస్తువుల్ని మరి డేరాల్లో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మరి ఈ విధంగా మనలో మరి ఎవరైనా ఇటువంటి ఆశించే గుణము కలిగిన వారు, మరి ఆశ అన్నది అందరికీ ఉంటది. కానీ మరి దేవుణ్ణి ఎరిగిన వారుగా, దేవునిలో రక్షణ పొందిన వారుగా మనం ఉంటున్నాం కనుక మనం ఎంతో నీతిగా నియమంగా మనం జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మనం పాటించాలండి. ఆకాను ఇక్కడ మరి దేవుడిచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి మరి ఆశించి మరి ఆయన మరి నశించిపోవడం ఇక్కడ చూస్తున్నాం. మరి అతన్ని అగ్ని చేత కాల్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆకాను చేసిన పాపం వల్ల ఆకాను ఒక్కడే కాకుండా ఆకాను యొక్క కుటుంబం అంతా కూడా మరి అక్కడ రాళ్ల చేత కొట్టబడినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అగ్ని చేత వారి మీద వారిని కాల్చినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా మరి ఎంత కోపము మనము ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఇశ్రాయేలులందరూ కూడా మరి దీనివల్ల మరి వారు తెలుసుకున్నారు ఏ విధమైనటువంటి మరి అపరాధము చేయకూడదు అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈయన ఏం చేశారు, దేవుడు చెప్తున్నాడు మరి 11వ వచనం 7వ అధ్యాయం 11వ వచనంలో మాట చెప్తున్నాడు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, సత్యమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలించారంట, తర్వాత బుంకారు అన్నట్టుగా చూస్తున్నాను. ఇక్కడ తన సామానులో దాన్ని దాచుకొని ఉన్నారనేసి ఇక్కడ చూస్తున్నాం. చాలా సార్లు మనం కొన్ని సామాన్లు మనం చూసినప్పుడు మనం ఆశించి వాటిల్ని మనం దాచుకుంటున్నామో దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క ముఖ కాంతి అక్కడ ప్రకాశిస్తూ ఉంటున్నది కనుక ఆ ప్రకాశంలో నువ్వు చేసిన రహస్య పాపాలు దేవునికి చాలా క్లియర్ గా మరి కనపడుతున్నట్లుగా కూడా చూస్తున్నాం. ఆకాను ఈ విధంగా చేసిన పాపాన్ని బట్టి మరి ఆ యొక్క కుటుంబం అంతా కూడా మరి కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆకాను తెచ్చుకున్నాడో చూశారు కదండి. చిన్న విషయంలో చిన్న మరి లోకానుసారమైనటువంటి ఆ యొక్క వస్తువుల విషయంలో ఆశపడినట్లయితే చాలా మంది ఈ విధంగా ఆశపడతా ఉంటారు. చిన్న వస్తువుల గురించి ఆశపడినట్టుగా మరి ఆకాను ఆశపడినట్లుగా మరి మనం ఆశపడితే కనుక ఈ విధంగా మనము మన యొక్క కుటుంబం కూడా దేవుని ఉగ్రతకు మనం గురి కావలసినట్లుగా
మనం ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి రహస్యంగా చేసిన పాపాలు, మరి ఒక రెండో వ్యక్తి ఉన్నాడు, మరి పరిశుద్ధ గ్రంథంలో మనందరికి తెలిసిన వ్యక్తి మరి గెహాజీ కూడా ఏం చేశాడంటే, ఆయన మరి ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి మరి సిరియా దేశపు ఆ యొక్క సైన్యాధిపతి గురించి మనం తెలుసు. మనకు వచ్చినప్పుడు మరి ఆయన ఇచ్చిన వస్తువులు మరి ఎలీషా అంగీకరించినప్పుడు మరి ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఈ యొక్క గెహాజీ వాటిని ఆశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజులు 2వ గ్రంథంలో ఈ మాట మనం చూడొచ్చు. 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 2-3 మాటలు దీంట్లో ఉన్నాయి, చూద్దాం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనిమని బ్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పరివారిలో ఇద్దరి మీద వాటి నుంచి వేగంగా వారు గెహాజీ ఇచ్చిన వాటిని మోసుకొని పోయి మెట్లు దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాని వారిని దాచి వారికి సెలవుగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి తన యజమాని ముందర నిలవబడగా ఎలీషా అతన్ని చూచి గెహాజీని ఎచ్చటి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని. చాలండి, చూసారు కదా చేసింది ఏంటండి. మరి ఈ యొక్క వస్తువులు, బట్టలు, దుస్తులు, వెండి, మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి తన ఇంటిలో దాచిపెట్టాడంటే ఎవరండి? ఈయన గెహాజీ. యాక్చువల్గా ఎలీషా మరి ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడో, మరి ఏలియా తర్వాత ఎలీషాని దేవుడు ఎన్నుకొని ఒక ప్రవక్తగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మరి గెహాజీ ఎలీషాకి మరి శిష్యుడుగా ఉంటున్నాడు. మరి అటువంటి వ్యక్తి మరి గెహాజీ మరి ఎలీషా తర్వాత అంటే మరి ఏలియా తర్వాత ఎలీషా ఏ విధంగా ఉన్నాడో, మరి ఎలీషా తర్వాత గెహాజీ కూడా అంత ఆధిక్యతను పొందుకోవాల్సిన వ్యక్తి మరి యొక్క భక్తి జీవితాన్ని నుంచి తొలగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏం చేస్తున్నాడంటే మరి ఆ వచ్చిన వ్యక్తుల దగ్గరికి మరి వెళ్ళి మరి ఇప్పుడే 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా వద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని వెళ్ళి వాళ్ళని అడుక్కుంటూ మనం చూస్తున్నాం. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేసి గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం. గెహాజీ ఏం చేశాడంటే ఆ 4 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు ఈ ఇరువైనటువంటి ఇవి తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఇంటిలో దాచిపెట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ మాటను చాలా మరి చూడండి, దాచిపెట్టుకునే విషయాలు. మరి మన గృహాల్లో మనం ఏమన్నా మరి ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం ఒకవేళ చేస్తున్నామో మధ్యాహ్న కాల సమయంలో మనలో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనది కాని వస్తువు ఏ వస్తువు కూడా మన ఇంటిలో మన గృహాల్లో ఉండకూడదు. గెహాజీ మరి తనకు ఆశించి మరి ఆ ఇంటిలో ఏం చేశాడంటే దాచిపెట్టుకున్నాడంట. తద్వారా ఆయన మీదకి ఎటువంటి మరి శాపము వచ్చిందో మనం ఇక్కడ చదువుతూ ఉంటాం. ముఖ్యతగా చదువుతూ ఉంటే చూసారు కదండి. మరి కాని దాన్ని ఆశించి ఆయన తీసుకొని దాని ఇంటిలో దాచిపెట్టినందుకు మరి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గెహాజీ మరి ఎంత నమ్మకస్తుడుగా ఉండవలసిందో, మరి కాని పనిని చేయకూడని పనిని మరి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా మరి ఆయనకి ఏమైందంటే నయమానుకు కలిగిన కుష్టు మరి గెహాజీకి వచ్చిందంట.
మరి సర్వకాలము అంటుడు నీకును నీ సంతతికి కూడా. ఆయన ఒక గ్యాజీ చేసిన పాపం వల్ల గ్యాజీ ఒక్కడిగా కుష్టి వ్యాధి కలగలేదు, కానీ వారి యొక్క కుటుంబాన్ని అంతటికి కూడా, సంతతికి, కుటుంబం అంటే వచ్చే పిల్లలందరూ కూడా, పుట్టబోయే పిల్లలందరికీ కూడా ఆ యొక్క కుష్టి వ్యాధి సంతతి అంతటికి కూడా ఉంటుంది, సర్వకాలము మరి ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఇటువంటి మరి కుష్టి వ్యాధిని ఎలీసా మరి గ్యాజీ తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆకాను కూడా అక్కడ మరి లేని యొక్క పాపాన్ని చేసి మరి యొక్క కుటుంబం అంతటిని కూడా నాశనమయ్యే పరిస్థితులు ఆయన తెచ్చుకున్నాడు. యోధా వంశంలో మరి ఆకాను పుట్టాడండి. మరి ఆయన చేసిన పాపమును బట్టి మరి ఆయన ఏం చేయబడ్డాడంటే దేవుని సన్నిధిలో నుంచి తృణీకరించబడ్డాడు. కుటుంబం అంతా కూడా తృణీకరించబడ్డది, నాశనం అయ్యింది. మరి చేసిన పనిని ఒప్పుకుంటే కనుక మరి ఆయన క్షమించబడే బోధుడము. కానీ మరి ఇక్కడ యోధా వంశంలో ఉన్నటువంటి ఆకాను క్షమించబడలేదు, కానీ మరి దావీదు మరి యోధా వంశంలో ఉండి మరి చేసిన చిన్న పాపం వలన ఆయనైతే క్షమించబడ్డాడండి. మరి ఆకాను వంశంలో నుంచి మరి తృణీకరించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ అలాగే ఇక్కడ మరి గెహాజీ కూడా చేసిన పాపాన్ని దాచిపెట్టుకున్నట్లుగా మరి ఉన్నటువంటి వస్తువుల విషయంలో ఆశించి దాచిపెట్టుకున్నటువంటి వస్తువుల విషయంలో మరి ఆయన సంతతికి కూడా మరి సర్వకాలము కుష్టు వచ్చినట్లుగా, కుష్టు వ్యాధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూసారండి ఎంత భయంకరమైనటువంటి విషయం. ఒకవేళ మనం చేస్తున్న పాపాలను బట్టి, మనం చేస్తున్న తప్పుడు పనులను బట్టి మనకి ఈ సమయంలో మనకి అది శిక్ష మన మీదకి రావడం లేదేమో, కానీ దేవుడు ఎంతో ఓపికతో మనల్ని చూస్తున్నాడు కనుక మనం చేసే పనులు ఏ విధంగా కూడా మరి గెహాజీ లాగా కానీ ఆకాను లాగా కానీ మరి అటువంటి పాపపు పనులే కాక మరి ఏ చిన్న పాపము కూడా మనం చేయకోకుండా మనం జీవిస్తే మరి దావీదులాగా మనం క్షమించబడి మరి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు మరి మందలించినా చెప్పినప్పటికీ కూడా నువ్వు పాపాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు అదే విధమైనటువంటి జీవితాన్ని ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటుంటే మరి ఆకాను ఆశించినట్లుగా నువ్వు ఆశపోతుతనాన్ని నువ్వు వదులుకోకపోతే మరి రానున్న దినాల్లో మరి నాశనాన్ని ఎదుర్కోవాల్సినట్లుగా మనం ఉంటుంది. మరి దానికి అవసరమైనటువంటి శిక్షను దేవుడు మరి ఇస్తాడు కనుక ఆ పాపపు భయముతో మరి ఏ విధమైనటువంటి వస్తువుల విషయంలో మరి మనం ఆశించుకోకుండా ఉండాలని దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మరి తెలియజేస్తున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన యొక్క ముఖ కాంతి మరి మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది కనుక మరి మన యొక్క రహస్య పాపాలని మనం చేయకోకుండా మనం దేవునికి సమీపంగా దేవునికి ఇష్టడుగా మనం జీవించగలిగితే దేవుడి ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఒకవేళ నువ్వు రహస్య పాపాన్ని ఇంకా చేస్తూ వాటినే కొనసాగించుకుంటూ నువ్వు వెళ్తున్నావేమో, ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో నిన్ను పరీక్షించుకో. ఒక అలాంటి పాపాలు నువ్వు చేస్తున్నట్లయితే ఆ రహస్య పాపాలను వదులుకోవడానికి నువ్వు తీర్మానం తీసుకోవాలి. లేదంటే రానున్న దినాల్లో మరి బహు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆకాను ఏ విధంగా ఎదుర్కొన్నాడో, మరి గెహాజీ ఏ విధంగా మరి పరిస్థితిని ఎదుర్కొన్నాడో, అటువంటి భయంకరమైన పరిస్థితి నీకు ఎదురైతే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. 90వ కీర్తనలో మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుంది. మరి దావీదు చెప్తున్నాడు, నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింప చేయి ప్రభువా అనేసి ఆయన అడుగుతున్నాడు. రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని మరి ప్రతి దినము కూడా ఆ రక్షణ మనం కాపాడుకున్నట్లుగా మరి చూస్తున్నాం ఈ యొక్క మాటలో. మరి ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడుననే మాటను మనం చూస్తున్నాం. అవునండి, మనం అందుకని మనం ఏం చేస్తామంటే మనం దేవుని నమ్ముతున్నాం,
మరి రక్షణ పొందుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, మరి రక్షణ పొందుతున్నాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. మరి కానీ తిరిగి మరలా అదే పాపంలోకి నువ్వు తిరిగి వెళుతుంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా క్రైస్తవులైనటువంటి ప్రజలు ఈ రోజుల్లో మరి చేసిన పాపాలు, రహస్య పాపాలకి వైపు తిరిగి వెళుతూ ఉంటున్నారు. మరి మమ్మల్ని ఎవరో చూడటం లేదు అన్నట్లుగా మరి చూస్తున్నారు. మరి మరి దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకోవాలంటే మన రహస్య పాపాలను మనం ఒప్పుకోవాలి. యాకోబు ఏ రీతిగా మరి ఆయన ఆ దినాన్ని మరి పెనుగులాడాడంట దేవుని దగ్గర, దేవుని యొక్క దీవెనల కోసం. మరి ఆయనకి గొర్రెలు, మరి గొడ్లు, మందలు, మరి ఒంటెలు, మరి ఇవన్నీ ఆస్తి అంతా ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు రాత్రంతా కూడా మరి యాకోబు పెనుగులాడడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు యాకోబు కాదు, ఇక నుంచి ఇశ్రాయేలు అన్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయమైనటువంటి దీవెనలు దేవుని దగ్గర నుంచి కావాలి. లోకానుసారమైనటువంటి మరి ఆశీర్వాదాలు యాకోబుకు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా మరి అవన్నీ ఆశీర్వాదాలు కాదు, ఈ లోకానుసారమైన ఆశీర్వాదం కాదు. కానీ ఆత్మీయంగా మనం ఆశీర్వాదాలు పొందాలి. మన రహస్య పాపాలు మన హృదయంలో ఉంచుకుంటే ఇంకా మరి మన దేవుని దగ్గర నుంచి దీవెనలు మనం పొందలేము. అందుకనుక మన దేవుడు మరి చూస్తున్నాడు, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపు చేస్తున్నాడు. కనుక మన అంతరంగంలో ఉన్నటువంటి రహస్య పాపాలను మనం ఇప్పుడైనా ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు యాకోబు ఏ విధంగా పొంది ఉన్నాడో అటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అయితే ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇదిగో నువ్వు నేను మళ్ళా మధ్యాహ్నకాల సమయంలో ఈ మాట నేను పదే పదే గుర్తు చేస్తున్నాను. నీ హృదయంలో ఉన్నటువంటి, నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ రహస్య పాపాలు నీకు అవి తెలుసు. ఏం చేస్తున్నావో, ఏ పాపపు క్రియలైతే నువ్వు చేస్తున్నావో మధ్యాహ్నకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ సమయంలో వాటిని విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకోకపోతే నువ్వు సంపూర్ణంగా దేవుల్లో ఉన్నట్టు కాదు, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి కాదు. ఆ రహస్య పాపాలను ఆ విధంగానే ఉంచుకొని నువ్వు క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుంటున్నట్లయితే నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి కాదన్నట్లుగా చెప్తున్నాడు. మరి దేవుడు హెచ్చరిస్తున్న ఈ మాటలను మనం మరి తెలుసుకొని మనలో ఉన్నటువంటి రహస్య పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని రానాయన దినాల్లో అన్న దేవుని దీవెనలు పొందడానికి మరి సిద్ధపడదాం. ఆ విధంగా మరి జీవిద్దామని తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మరి తెలియజేసిన ఈ మాటలు మన హృదయంలో మరి ఆశీర్వాదకరంగా దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తియు, కృపానిధి, కరుణా సంపన్న ప్రభుత్వ మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, కీర్తన గ్రంథంలో ఇదిగో 80లో మీరు 3 సార్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయడం అనే మాటని నువ్వు దాంట్లో ఉంచావు. మేము చదువుకున్నాం మా ప్రభా. నీ ముఖకాంతి మా మీద ప్రకాశిస్తుంది మా తండ్రి. దానిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి మా ప్రభా. ఆ రహస్య పాపాలు ఈ మధ్యాహ్నకాల సమయంలో మేము ఒప్పుకుంటున్నాం. ఆ పాపం ఏదందో అది మాకు తెలిసిన కనుక మా తండ్రి ఆ పాపాన్ని సన్నిధిలో ఒప్పుకొని మా తండ్రి రానున్న దినాల్లో ఆశీర్వకరంగా మేము జీవించడానికి, ఆనందంగా సంతోషంగా జీవించడానికి మీరు ప్రభావ మీరు మా మార్గాలు మీరు సరళం చేయమని కూడా అడుగుతున్నాం. మన గృహంలో ఉన్నటువంటి అశాంతికరమైనటువంటి పరిస్థితుల వాతావరణాన్ని, ఇదిగో మా హృదయంలో ఉన్నటువంటి అశాంతికరమైనటువంటి పరిస్థితుల వాతావరణాన్ని మీరు తొలగించమని కూడా అడుగుతున్నాం. ఇదిగో ప్రభా, మా హృదయంలో ఉన్నటువంటి రహస్య పాపాలు మేము ఒప్పుకున్నట్లయితే ఇదిగో ప్రభా, నువ్వు శాంతికరమైన జీవితాన్ని నువ్వు ఇస్తావని నువ్వు వాగ్దానం చేసిన మా దేవ నీకు వందనాలు. ఆ పాపాలు కనుక మా హృదయంలో ఇంకా అలాగే ఉంచుకుని ఆ విధంగా మేము పాపాలు చేసుకుంటూ వెళ్తే ఇదిగో ప్రభా, మా కుటుంబాల్లో మాలో మరి అనేకమైనటువంటి శోధనలు మరి ప్రవేశిస్తాయి కనుక తండ్రి ఆ పాపాన్ని మేము ఈ సన్నిధిలో ఒప్పుకొని నీలో పరిస్థితులు కానీ పవిత్రులు కానీ ఈ లోకంలో జీవించే యోగ్యత మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రంలో చేరవచ్చిన సంఘాన్ని విన్నటువంటి మాటలు మా హృదయంలో ప్రభా ఫలభరితంగా చేయమని కూడా అడుగుతున్నాం. మీరే రక్షకుడుగా దేవుడిగా ఉండి నీ ముఖ కాంతిని మాపై ప్రకాశింప చేయమని కూడా అడుగుతూ ఈ పొద్దులో మా కొరకై జరగరానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు తెచ్చేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలో తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమె తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకును శక్తిగా మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్వమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం నీ సత్యవాగ్దానము ఈ మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.